కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? రేపటి దినాన మనకు పునరుత్థాన ఆదివారం. మానక ప్రభు సన్నిధిని నిలవలసి ప్రభువుని ఆరాధించే సమయం ఆసనమవుతున్నది. కనుక మనలను మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధిని నిలుచుదుము గాక. ఆమేన్. రండి దేవుని వేదవాక్యంలోనికి. లేవియాకాండము 6వ అధ్యాయము 14 నుండి 30 వరకున్న వచన భాగములు. ఈ భాగము 3 భాగాలుగా ఉన్నది. 14 నుండి 18 వరకు నైవేద్యాన్ని గురించి, 19 నుండి 23 వరకును సాయంకాల నైవేద్యమును గురించి చెప్పబడింది. నైవేద్యమును గురించి గడిచిన అధ్యాయాల్లో మనం విన్నాం కనుక కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళుతున్నాం. ఇక తరువాత పిల్లర 24 నుండి 30 వరకు పాప పరిహారార్థ బలిని గురించి చెప్పబడింది. ఈ పాప పరిహారార్థ బలిని గురించి కూడా గడిచిన అధ్యాయాల్లో మనము ధ్యానం చేసాం. అయితే ప్రియులారా, ఈ అధ్యాయంలో ఒక మాట మోషేకు దేవాది దేవుడు తెలియపరిచారు. 26వ వచనం, పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దాన్ని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దాన్ని తినవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. కృప మా అందరినీ కమ్ముకొనుగాక. యేసునామమున అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో పాప పరిహారార్థ బలిగా అర్పించిన గొర్రెను, ఆ బలి పశువును యాజకుడైన అహరోను తన కుమారులనబడిన యాజకులను దాన్ని భుజించాలి అని చెప్పబడింది. అది అతి పవిత్రమైనది అని చెప్పబడింది. ఇంకను మనం ధ్యానించినట్లయితే పిల్లరా, అది ఏ పాత్రలోనైతే వండుతున్నారో, మట్టి పాత్ర అయితే పగలగొట్టాలని, లేక అది ఇత్తడి పాత్ర అయితే దాన్ని శుభ్రపరిచి తోమి దాన్ని పవిత్రంగా కాపాడాలని చెప్పబడింది. అయితే పాప పరిహారార్థ బలిగా అర్పించినటువంటి మరి పశువు లేక ఆ బలి పశువు విషయంలో దీన్ని తినండి అని ప్రభువారు చెప్తున్నారు. అన్నింటినీ తినమనలేదు. కొన్ని విషయాల్లో ప్రభువు
తెలియపరచడం జరిగింది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇలాగా తినమనడం అనేది మనకు ఈ బలి అర్పణలు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అనుకున్నాము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఇవి ఛాయవలే నీడవలే ఉన్నాయి అని మనం గడిచిన దినాల నుండి ఈ విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అయితే కొన్నింటిని తినకూడదు, కొన్నింటిని యాజకుడు తినాలి. అయితే ఈ యొక్క పాప పరిహారార్థ బలి అనేది అతి పరిశుద్ధమైనదట. దానికి ఏ వస్తువు తగిలినా అది అత్యంత పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని కూడా చెప్పబడింది. ఆత్మీయులారా, మరి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనాన్ని మనము పరిశీలించినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రభువారు మాట్లాడుతూ ఇలా అన్నారు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నారు. ఆత్మీయులారా, వింటున్నారా? ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారు? ఈ శరీరమును మీరు తినాలి, ఆయన రక్తమును త్రాగాలి, అప్పుడే మీలో మీరు జీవము గలవారు కారు అంటున్నారు. అంటే ఒక మనుష్యుడు ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగినప్పుడు, లేక ఆయన శరీరమును తిని రక్తమును త్రాగినప్పుడు వారు జీవం కలిగిన వారు అవుతారట. 54వ వచనం, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును అన్నారు. అంటే పాత నిబంధనలో మనుషుల యొక్క పాపముల పరిహారము నిమిత్తమై అర్పించబడిన పాప పరిహారార్థ బలి ద్వారా ఆ మనుషుడు క్షమించబడి ఆ మనుషుడు కృపను పొందుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, ఆ మనుషుడు కృపను పొందుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ మనుషుడు సంవత్సర కాలం ఏ విధమైన కీడు దోషం అనేది లేకుండా తప్పించబడుతున్నాడు. పాప పరిహారార్థ బలి అర్పించబడినప్పుడు ఏ మనిషి నిమిత్తమైతే అర్పించబడిందో ఆ మనుషుడు తన తప్పిదముల నుండి, అపరాధముల నుండి కాపాడబడుతున్నాడు. అర్పించిన యాజకుడు దాన్ని స్వీకరిస్తున్నాడు అని పాత నిబంధన సూచిస్తుంది. అయితే ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఛాయాచిత్రములు కాదు, ఇది నిజ రూపం. ఇది యేసులో జరిగిన క్రియ. యేసు ప్రభులు వారు తనంతట తానే చెప్పారు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన శరీరం నిజమైన ఆహారమును, ఆయన రక్తం నిజమైన పానమునై ఉన్నదట. ఆయన శరీరమును తిని రక్తము త్రాగువాడు ప్రభువు నందు నిలుచును, ప్రభువు వానియందు నిలుచునని 56వ వచనం తెలియపరుస్తుంది. 57వ వచనంలో ప్రభువారు అంటున్నారు, జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నారు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, అయితే ఈ పాత నిబంధనలో పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన పశువును ఆహారంగా భుజించిన యాజకుని యొక్క కుమారులు కేవలం వారు భుజించారు అక్కడ. అయితే మరి నూతన నిబంధనలో యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ ఆహారాన్ని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఈ ఆహారమును తినువాడు నిత్య జీవము గలవానిగా మారుతున్నారు. అంత మాత్రమే కాదు, ప్రభువు అంచె దినమున వానిని లేపనయున్నారు. ఇక 3, తనను తినువాడు తన మూలంగా జీవిస్తున్నాడు. హల్లెలూయా.
అలాగుననే 4 ప్రభువు యందు నిలిచి ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 1 జీవము గలవారవుతున్నారు. ప్రియులారా, అంచె దినమున దేవుడు ఆ వ్యక్తిని లేపుచున్నారు. యేసు జీవించినట్లుగానే ఆ వ్యక్తి జీవించబోతున్నాడు. వారి యందు ప్రభువు వారి యందు నిలవబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఎంతోమంది ప్రభువు యొక్క శరీరానికి, ప్రభువు యొక్క రక్తానికి సంఘాలలో ఎంతోమంది దూరంగా ఉంటారు. కొందరు మిగిలిన వారం రాకపోయినా ఆ వారం వచ్చి ప్రభు శరీరాన్ని స్వీకరించాలని ఆశిస్తుంటారు. పిల్లరా, ఆశతో విశ్వాసంతో పాల్గొనడం తప్పు కాదు. కానీ తమను తాము సిద్ధపరచుకుని తీసుకున్నప్పుడు అది వారికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రభు అంటున్నారు కదా, నా శరీరమును తిని రక్తమును త్రాగువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. కనుక అట్టి నిత్య జీవాన్ని మనం పొందాలంటే ప్రభు శరీరాన్ని స్వీకరించాలి. ప్రియులారా, ప్రభు ఇదిగో ఈ అక్టోబర్ మాసమంతా మనల్ని కాపాడారు. భయంకరమైన మొంతా అనబడిన తుఫానును బట్టి మన కోస్టల్ ప్రాంతాలు ఎంతో కలవరానికి గురయ్యాం. 96 తుఫాను కంటే ఇది భీకరంగా ఉంటుంది అని మరి ఎన్నో వార్తలు ద్వారా విన్నాం. అయితే దేవుని మహాకృప, కనికర సంపన్నుడైన దేవుడు ఆ భీకరమైన కలవరాలన్నిటి నుండి మనల్ని తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని పిల్లరా, మరి ప్రభు ద్వారా కృపను పొందుచున్నాం. కానీ ప్రభు యొక్క శరీరాన్ని తీసుకునే విషయంలో శ్రద్ధ భక్తులు కలిగి శ్రేష్టమైనటువంటి సిద్ధపాటుతో మనం పాల్గొంటే ప్రభువు ఆనందిస్తారు. ఆ కృప చొప్పున దేవుడు మనల్ని దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొంది కార్యములు సఫలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.